అయిపోయినాయంటూ కూడా వివరాలు బయటకు వస్తున్నాయి. మరోవైపున విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని రప్పించడం మరి ప్రభుత్వానికి ముప్పు తిప్పులు పెడుతున్నారు. ఏ రకంగా రప్పించాలి, రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చా, ఇంకా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకునే ప్రయత్నాలు కూడా ముమ్మరమైనాయి. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం ఏ మలుపు తిరుగుతుంది, దీనికి కొలిక్కొచ్చే అవకాశం ఉందా లేదా అనేటువంటిది ఇవాళ మన టాపిక్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు ఆ వివరాలు చూద్దాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసు డైలీ సీరియల్ మాదిరిగా సాగుతోంది. చార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ పరిస్థితి చూస్తుంటే ఈ కేసు విచారణకు ఇంకా చాలా సమయం పట్టేలా కనిపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో 4000కు పైగా ఫోన్లు ట్యాప్ చేశారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. అందులో చాలా మందిని ఐడెంటిఫై చేసి వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నారు. ఇలా తవ్వే కొద్దీ అంతా ఆశ్చర్యపోయే విషయాలు బయటకొస్తూనే ఉన్నాయి. జడ్జిల నుంచి జర్నలిస్టుల దాకా, గవర్నర్ నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాకా, చివరికి సొంత పార్టీ నేతలను వదలకుండా ఓ చెవి వేసి ఉంచారని ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. ఈ ఫోన్ టాపింగ్ కేసులో మాటర్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఎస్పీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుల చుట్టే తిరుగుతోంది. ఇందులో శ్రవణ్ రావు కూడా కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం మేకల తిరుపతన్నకు సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో 10 నెలల తరువాత కీలక సూత్రధారిగా భావిస్తోన్న వారిలో ఒకరికి రెగ్యులర్ బెయిల్ రావటం ఇదే తొలిసారి. మిగతా వారిలో భుజంగరావు అనారోగ్యంతో మధ్యంతర బెయిల్పై బయటే ఉన్నారు. ఇక తిరుపతన్నకు బెయిల్ రావటంతో రాధాకిషన్ రావు కూడా బయటకొచ్చేందుకు న్యాయపరంగా ఉన్న అవకాశాలపై వేగం పెంచుతున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ మీడియా సంస్థ మాజీ ఎండీ శ్రవణ్ రావు అమెరికాలో తలదాచుకుంటున్నారు. అయితే ట్రంప్ అధికారంలోకొచ్చిన తరువాత తమ దేశంలో కేసులున్నవారు, అక్రమంగా ఉంటున్న వారిపై చర్యలు తీసుకునే ఫైల్పై సంతకం చేశారు. అయితే వారిద్దరిని ఇండియాకు తీసుకొచ్చేందుకు పోలీసులు రకరకాల ప్రయత్నాలు చేసినా అవేవి ఇప్పటి వరకు వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు ట్రంప్ రాకతో కదలిక వచ్చే అవకాశాలు పెరిగాయి. వారిద్దరూ ఇండియాకొస్తే ఈ కేసులు కథ క్లైమాక్స్ కు చేరుతుందంటున్నారు. తిరుపతన్న బెయిల్ సందర్భంగా సుప్రీంకోర్టులో కీలక వాదోపవాదాలు జరిగాయి. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేశారని, ఇంకా జైల్లో ఉంచటమేంటని పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. ఇంకెంతకాలం కేసు దర్యాప్తు చేస్తారన్నారు. ఈ కేసులో ఇప్పటికే కీలక నిందితులు దేశం విడిచి పారిపోయారని బెంచ్కు ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా తెలిపారు. వారు వస్తేనే కేసు దర్యాప్తు పూర్తవుతుందన్నారు. పైగా ఆధారాలు చెరిపేశారని, గూగుల్ సర్వర్ నుంచి వాటిని తీసే ప్రయత్నం జరుగుతోందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. నిందితులు రూపొందించిన ప్రొఫైళ్లకు సంబంధించిన ఫోన్ నెంబర్లపై నిఘా ఉంచారు. ఇందులో 2 హైకోర్టు జడ్జిలపైన నిఘా ఉంచినట్లు తాజాగా వెలుగులోకొచ్చింది. అటు రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా ఉన్నప్పుడే త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్ను ట్యాప్ చేశారన్నది కూడా వెలుగులోకొచ్చింది. కేంద్ర రాష్ట్ర నాయకులతో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకున్నారు. గవర్నర్ గా వెళ్లాక అసెంబ్లీ ఎన్నికల టైంలో 2023 నవంబర్లో 15 రోజుల పాటు ఇది కొనసాగిందని గుర్తించారు. అందుకే ఇటీవలే ఇంద్రసేనారెడ్డి పిఏ నరసింహ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. సో దీన్ని బట్టి చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా సంచలనాలు బయటకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాకర్ రావు ఇండియా వచ్చే వరకు దర్యాప్తు కొలిక్కి వచ్చే ఛాన్సెస్ కనిపించటం లేదు. ఈలోపు నిందితులందరికీ ముందస్తు బెయిల్స్, రెగ్యులర్ బెయిల్స్ వస్తే దర్యాప్తుపై ఇంకా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుందంటున్నారు. రిట్రైవ్ చేసిన సమాచారం కూడా కీలకమే. సో తేలాల్సిన లెక్కలు ఇంకా చాలానే ఉన్నాయి. ఆలోపు ఈ ట్యాపింగ్ కేస్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.